రైట్. సుప్రీంకోర్టు మొన్నటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మొన్నటి వ్యాఖ్యలు చాలా క్లియర్‌గా చెప్పింది సుప్రీంకోర్టు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రకంగా మీరు ఇలా మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా లాస్ట్ టైం కామెంట్స్ చేయడం చూసాం మనం. సో ఆ కామెంట్స్ తర్వాత నిన్న మీ ఊరు వచ్చారు తిరుపతికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమణ సందర్భంగా. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలి? కోర్టులు కూడా హిందూ మతం పట్ల వివక్ష చూపిస్తున్నాయి తరహాలో ఆయన మాట్లాడారు. హిందువులకు అన్యాయం జరిగితే కోర్టులు స్పందించే విధానం ఒక రకంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగితే కోర్టులు స్పందించే విధానం మరొక రకంగా ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది చాలా తీవ్రమైన అభ్యంతరకమైన వ్యాఖ్యలు. ప్రభుత్వం మనది, కేంద్రంలో ఉన్నది సనాతన ప్రభుత్వమే. మీ లెక్క ప్రకారం మీరున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో గల సనాతన ప్రభుత్వమే కాబట్టి మీ ప్రభుత్వాలు బాగు చేసుకోవచ్చు. హిందువుల పట్ల ఈ లౌకిక తత్వం పేరుతో మైనారిటీకి ఒక రకంగా మెజారిటీ ఉంటారు. అది ఆ సమస్య ప్రభుత్వ పరంగా ఉండకూడదు. ఉంటే మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే రాష్ట్రం మందే, దేశం మందే. ఇంకా కూటమిలో ఉండేది ఎందుకు? మీరు ఎవరిని విమర్శించారు? ఏరే పార్టీలో కాంగ్రెస్ ఉంటే ఓకే, ఈ ప్రశ్న వేయచ్చు. ప్రభుత్వాల వరకు అది లేదు, ఉంటే మీరు రాజీనామా చేయండి. రెండు, కోర్టులు ఇండైరెక్ట్ గా ఏంటంటే అంటే మీరు మాట్లాడద్దని చెప్పింది. దానికోసం ఆయన పడతా నాకు అర్థం కాల ఎందుకు మాట్లాడుతున్నారని. ఆయన ఏమడిగారు? వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పొచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. మీరు ఉపన్యాసం ఏం చెప్పారు? తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్లు అయోధ్యకి కల్తీ అయినాయని చెప్పినారు. మీరే నిన్న చెప్పినారు. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. మీ పరిధిలోని మీరు నియమించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాయకత్వంలోని కమిటీ కదా టీటీడీలో పరిపాలన ఉంటా ఉంది. ఉన్నప్పుడు వారు నియమించిన లాయరు ఆ మాట ఎందుకు కోర్టులో చెప్పడం అంటున్నాను. ఏమి నామూషి ఎందుకు మీకు? ఇక్కడ మాత్రం పబ్లిక్ లో బాలాజీ కాలంలో ఏమంటేది మాట్లాడచ్చు, కానీ కోర్టులో ముందు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇది కదా వివక్ష అంటే. హిందూ మతాన్ని వివక్ష చూపిస్తా ఉండేది సుప్రీంకోర్టు, ప్రభుత్వాలు కాదు, తమరు. మీరు మీరు నియమించి మీ అజమాయిషిలో నడుస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాయర్ నిన్న ఎందుకు ఆ మాట అనలేదు? సుప్రీంకోర్టు అడిగింది పరీక్షించారా? సమాధానం లేదు. లడ్లు పరీక్షించారా? సమాధానం లేదు. ఏమనేశారు? భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ కేసు పెట్టినందుకు మేరకు మేము సిట్ ఏర్పాటు చేశామని మాట్లాడాడు ఆయన. ఓకే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారని కూడా లేదు. ఈవో గారు అంతకుముందు స్టేట్మెంట్స్ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో లడ్డు నాణ్యత చాలా బాగాలేదు, కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టామంటూ ఈవో శ్యామలరావు గారు చెప్పడం చూశారు అంతకుముందు ప్రెస్ మీట్లో. సో ఇప్పుడు అది కనీసం ఎఫ్ఐఆర్లో ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయాలి టీటీడీ. టీటీడీ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు టీటీడీ లాయర్ ఎందుకు పెట్టుకోవాలి? ప్రభుత్వం పెట్టుకోవచ్చు. ఇది ఏదో వివక్ష అంటే. ఇప్పుడు ముస్లిం ఆయన చెప్తారు కదా, ముస్లిం సెట్ ఎట్లుంటారా, క్రిస్టియన్ సెట్ ఎలా ఉంటారంటారు కదా. క్రిస్టియన్ తరపున ప్రభుత్వాలు మాట్లాడతాయి, ముస్లిం తరపున ప్రభుత్వం మాట్లాడతాయి. టీటీడీ గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడకూడదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు వేయచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ లాయర్ పెట్టచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ టీటీడీకి ఎందుకు భారం పెట్టారు? ప్రభుత్వం ఒక లాయర్ ని పెట్టింది, టీటీడీ ఇంకో లాయర్ ని పెట్టింది. టీటీడీకి లాయర్ పెట్టద్దండి, ఆ ప్రభుత్వం పెట్టుకుని లాయరు భరించండి. హిందూ మతం కోసం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఛాలెంజ్ గా తీసుకోండి, నడపండి. ఇదిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. మీరు కదా వివక్ష చూపిస్తున్నారు హిందూ మతం పైన. మీరు మాట్లాడే మాటలు మీ లాయరు మాట్లాడట్లేదు. ఇది కదా వివక్ష అంటే. మరి మీరు మాట్లాడే మాటలకు వాల్యూ లేదని మీ లాయర్ అనుకుంటే మేమేం చేస్తాము? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఆ డొల్లతనం కనిపిస్తా ఉంది. రెండోది, సనాతన ధర్మం అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక ముందు నాకు కొంత ప్రాథమిక అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత సనాతన ధర్మం ఏం చెప్పింది చదవాల్సి వస్తా ఉంది, ఎందుకంటే తెలుసుకోవాల్సి వస్తుంది. నాకు అర్థం కాదు అసలు సనాతన ధర్మం అంటేనే ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఘోరంగా ఉండాలి, రెచ్చగొట్టే పదం ఉంది. యువతల మీద ఆరోపణలు, త్యాగాలు కోరుకుంటుంది సనాతన ధర్మం. మనమేంటో వాళ్ళు కొట్టేస్తాను, వీళ్ళు కొట్టేస్తాను, నేను హిందూ, ఈ రోజు సనాతన ధర్మం కొత్తగా అయితే సనాతన హిందూ అంతా సనాతన ధర్మమే కదా, వాళ్ళు కొత్తగా పుచ్చుకోవడం ఎందుకు? సనాతన ధర్మం అంటే హిందూ మతం ప్రకారం మొగుడు భార్య అనుకుంటే భర్త యొక్క వారసత్వమే పిల్లలకు వస్తుంది. మనం సనాతన ధర్మం పాటించినప్పుడు మన పిల్లలకి ఎందుకని హిందూ ప్రకారం తీసుకెళ్లేదు? మీరు ఎవరు అడగరు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా మైనారిటీస్ కాబట్టి అడగరు. చాలా దర్జాగా తిరుమల తిరుపతి దేవస్థలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా నేను నా కూతుర్ని హిందూ సాంప్రదాయం ప్రకారం తీసుకెళ్లాలని చెప్పకుండా డిక్లరేషన్ సంతకం పెట్టడం అంటే అర్థం ఏంటి? సో తండ్రి మతం కూతురుకు రావాలి కదా బై న్యాచురల్. అదే సనాతన ధర్మం ఏరే చెప్తా నాకు తెలియదు. ఆయన కొత్తగా రాసుకున్న సనాతన ధర్మం, వారాహి సనాతన ధర్మం ఇంకేమైనా చెప్తుందో నాకు తెలియదు. హిందూ మతం సాంప్రదాయం ప్రకారం మాత్రం తండ్రి వారసత్వమే పిల్లలకు వస్తుంది. అందులో మైనారిటీలు ఒకరి మతాన్ని మార్చేయాలనుకున్నాడు, మైనారిటీస్ అనుకుంటా వాళ్ళు. కానీ మైనారిటీస్ మతం కూడా మారదు. మరి ఇదేమి సనాతన ధర్మం అర్థం కాదు. రెండోది, ఆవేశాలు పడడం, వాళ్ళని విమర్శించడం,
మీ సనాతన ధర్మంలో మినిమం ధర్మం ఏంటంటే నా పరిధిలో ఉన్నది నేను చేయాలి. అధికారం మీది, వ్యవస్థలు మీది, కేంద్రం మీది. ఇప్పటికెత్త లోపలేయకుండా తప్పు చేసిన వాళ్ళని ఇంకా వాళ్ళు చేశారని మాట్లాడుకుంటున్నారంటే ఎవరిని విమర్శించదలుచుకున్నారో ఆలోచించాలి. ఇంకొక మాట, అసలు రాహుల్ గాంధీ ఎందుకు తీసుకొచ్చారు? ఆయన తీసుకొచ్చారు నేను సభలో. రాముడు గురించి ఏదో కామెంట్స్ చేశారు, ఈవెంట్ లాగా మార్చేశారు దాన్ని అన్నారని. ఇంకా సమస్య అంటే సనాతన ధర్మం అంటే నాకు తెలిసినంత వరకు వైఎన్ఆర్ గారు బహుశా సంస్కృతం ఇంకా మాట్లాడితే భారతీయ భాషలో మాట్లాడాలి. సనాతన ధర్మానికి వేదభూమి మందే కదా, మనం ఆంగ్లంలో మాట్లాడతాం ఏదో నాకు అర్థం కాదు. ఢిల్లీకి అర్థం కావాలి కదా, ఢిల్లీ మీడియాకి అర్థం కావాలి కదా. వాళ్ళకి సంస్కృతం చాలా బాగొచ్చు. బీజేపీ వాళ్ళకి సంస్కృత ఛానల్స్ లేవు కదా సార్, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ భాషలో మాట్లాడారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు. తెలుగునే మాట్లాడచ్చు కదా. సనాతన ధర్మంలో ఆంగ్లం ఎక్కడ ఉందని నేను అనేది. సనాతన ధర్మం ఉంటే ఆంగ్లం మాట్లాడకూడదు అనేది. ఓకే, హిందీ ఓకే, హిందీ ఓకే కదా, హిందీ రాష్ట్ర భాష కదా. హిందీ ఓకే. నేనంటే మీరు చెప్పదలుచుకుంది మీ పాయింట్ ఏంటంటే, మీరు అడిగే ప్రశ్న బీజేపీ వాళ్ళకి అర్థం కావాలని కదా. బీజేపీ వాళ్ళకి అన్నిటికన్నా సంస్కృతం బాగా అర్థం అవుతుంది. దాంతో మాట్లాడండి. మీకు ఇప్పుడు ఎదురుగా ఉండే పిల్లలకి ఏం అర్థం కావాలని మీరు అనుకోవాలా. సరాసరి ఢిల్లీ వాళ్ళకి అర్థం కావడం కదా. సంస్కృతం మాట్లాడితే ఇంకా ట్రాన్స్లేషన్ అర్థం లేకుండా మా వింటారు. నేర్చుకుని మాట్లాడచ్చు కదా సంస్కృతంలో. సంస్కృతం మాట్లాడుతూ తమిళ్లో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్ లో మాట్లాడారు, హిందీలో కవితలు చెప్పారు, 4 భాషలు. ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మంలో అర్థం కనిపిస్తుంది. సో కొత్త సనాతన ధర్మం అప్డేట్ అవుతుందేమో బహుశా.